హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కళాస్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో కారం బూందీ ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులతో శనగపిండి తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. పచ్చికారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకూడదు. అలాగని కొంచెం గట్టిగా కూడా రాకూడదండి. చక్కగా కన్సిస్టెన్సీ అనేది బాగుండాలి. అప్పుడు మనకి బూందీ అనేది మనం వేసుకునేటప్పుడు మంచి షేప్ అనేది వస్తుందండి. సో చూసారుగా, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. సో చూసారుగా, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం పలుచగా చేసుకోవాలండి. సో చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకి క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో బియ్యం పిండి ఎందుకంటే మనకి చక్కగా మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. సో చక్కగా మొత్తం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి బాగా కలిపేసుకొని సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనకు తెలిసిందే కదండి బూందీ సట్రం. ఆ సట్రంలో కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి. అప్పుడు మనకి ఏంటంటే బూందీ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఈ ప్యాన్కి సరిపడా బూందీని వేసేసుకొని మిగతా పిండిని పక్కన పెట్టేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. షిఫ్ట్ చేసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగానే బూందీ సటన్లో వేసుకొని చేసుకోవాలండి. ఈ విధంగా బూందీని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగానే మొత్తం వేసుకొని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా. మనకైతే ఇప్పుడు బూందీ అనేది మనకు రెడీ అయింది కదండి. ఇప్పుడు వీటిలో వేసుకోవడానికి కర్రీ లీవ్స్ కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. షిఫ్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, పచ్చికారం తీసుకోవాలి. తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, కరివేపాకు, వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మనం సాల్ట్, కారం కూడా యాడ్ చేసాం కదా. సో ఇది మొత్తం బూందీ పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారుగా, చక్కగా మనకైతే బూందీ, కారం బూందీ అంటే మనకి రెడీ అయింది కదండి. సో ఇంకా చాలా ఎంతో క్రిస్పీగా, చాలా టేస్టీగా మనకి ప్రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూసారుగా, వీటిని అయితే మనకి స్టోర్ చేసుకోవడానికి మీరు ఏదైనా స్నాక్స్ బాక్స్ ఉంటుంది కదండి, ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ కానీ, మేమైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్లో, పాలిథిన్ కవర్లో మేమైతే ప్యాక్ చేసేసుకుంటున్నాము. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా, ఈజీగా కారం బూందీ అయితే మనకు రెడీ అయింది కదండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.